గల్ఫ్ బాధితుల మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్కులను ఎన్ఆర్ఐ సెల్ టీపీసీసీ కన్వీనర్ చాంద్ పాషా అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని ఆయన తెలిపారు. గత సర్కార్ హయాంలో గల్ఫ్ బాధితుల పట్ల నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. సకాలంలో తమను ఆదుకుని ఆర్థిక చేయూత అందించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. సంతోషంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. రెండు దశాబ్దాలుగా ఈ ఉద్యమంలో చేస్తూ గల్ఫ్ కుటుంబాలకు ఆదుకోవాల్సిన పని ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమం చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పని మేనిఫెస్టోలో పెట్టడం, దానికి జీవన్ రెడ్డి గారు సహకరించడం, మేనిఫెస్టో కమిటీ తీసుకోవడం, 2 దశాబ్దాలుగా జీవన్ రెడ్డి గారు ఈ గల్ఫ్ ఉద్యమాన్ని భుజం మీద చేసుకొని గెలిచినా ఓడినా జీవన్ రెడ్డి గారు గల్ఫ్ కుటుంబాల గురించి ఎన్నోసార్లు మండలిలో అసెంబ్లీలో మాట్లాడి సొంత గవర్నమెంట్లో కూడా మాట్లాడి ఈ 5 లక్షల రూపాయలు అమలు చేయించడమే కాకుండా ఏదో ఎక్స్రే అమలు పరిచి 3 నెలలైనా ఆ చెక్కులు ఈరోజు ఇట్లా కుటుంబాలు పడ్డాయి. కుటుంబాలు ఇలా ఆనందంగా ఉంటున్నారు. రంజాన్ మాసంలో డబ్బులు రావటం, ఒకరోజు ముందే అన్న డబ్బులు వస్తాయా రావా అని వారు అడగడం, చాలామందికి అమ్మ వస్తాయి మార్చుతున్నాడు అని చెప్పని సంజాయించి చెప్పడం, ఆ డబ్బులు మార్చడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 2 దశాబ్దాలుగా నిరంతరం ఇదే పని మీద ఉంటూ పల్లెల్లో అవేర్నెస్ క్యాంప్ చేసుకుంటూ ఈ గల్ఫ్ మోసాలతో పాటు బలైన కుటుంబాలు ఎంత ఉందో సర్వే చేసి గతంలో ఉమ్మడి రాష్ట్రం